ఓం శాంతి. బాబా ఈరోజు జ్ఞానంలో మనము బుల్బుల్ పిట్టగా కావాలి అన్నారు. ఎలా అయితే బుల్బుల్ పిగిలి పిట్ట తన మధుర స్వరంతో శబ్దాలు చేస్తూ ఆనందింపజేస్తుంది, అలాగే మనము జ్ఞానం యొక్క విషయాలని అందరికీ కొద్ది కొద్దిగా అయినా వినిపిస్తూ బాబా పరిచయాన్ని ఇవ్వాలి అన్నారు. అలాగే మాయా ఘోస్ట్ని మీరు జయించాలి. మాయను జయించేందుకు పూర్తి పురుషార్థం చేయాలి అన్నారు. ఇది 25 నవంబర్ మురళి. मीठे बच्चे, ज्ञान की बुलबुल बन सारा दिन ज्ञान की टिकलू टिकलू करते रहो तो लौकिक और अलौकिक माता पिता का शोक कर सकेंगे. మధురమైన పిల్లలు జ్ఞానం యొక్క పక్షిగా బుల్బుల్ పక్షిగా అయి రోజంతలో జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండండి. అప్పుడు లౌకిక మరియు అలౌకిక మాతాపితలను ప్రత్యక్షం చేయగలుగుతారు. మధురమైన పిల్లలు జ్ఞానం యొక్క బుల్బుల్ పక్షిగా అయి రోజంతా జ్ఞానాన్ని టిక్లు టిక్లు అంటే చిన్న చిన్నగా అయినా కొద్ది కొద్దిగా అయినా చిన్న చిన్న విషయాలు చెబుతూనైనా అందరికీ బాబా పరిచయం ఇవ్వండి. ఈ విధంగా లౌకిక పారలౌకిక మాతాపిత యొక్క ప్రత్యక్షతను మీరు చేయగలుగుతారు అంటున్నారు. ప్రశ్న, కహావత్ హై అప్నీ ఘోట్ తో నషా చెడే, ఇస్కా భావార్థ క్యా హై? నానుడి ఉంది, తమకు తామే నష ఎక్కించుకోవాలి అని. దీని భావార్థం ఏమిటి? ఏమని నానుడి ఉంది అంటే మనకి మనమే బాగా నష ఎక్కించుకుంటే మనకి మనం ఉన్నతిని పొందుతాము అని. మరి దీని భావార్థం ఏమిటి? జవాబు, अपनी गोट ना अर्थात बुद्धि योग इधर उधर ना भटका कर एक बाप को याद करना. తనకు తానే చేసినట్లయితే అంటే బుద్ధి యోగాన్ని అటు ఇటు భ్రమింప చేయకుండా ఒక్క బాబా స్మృతిలో ఉన్నట్లయితే, ఒక్క బాబాను మాత్రమే బుద్ధిలో పెట్టుకున్నట్లయితే నష ఎక్కుతుంది. కానీ ఇందులో దేహాభిమానం చాలా విఘ్నాన్ని వేస్తూ ఉంటుంది. కొద్ది కొద్దిగానైనా జబ్బు ఉంది అంటే ఇంకా చాలా చింతిస్తూ ఉంటారు. దేహాభిమానం కొంచెమే ఉంది, జబ్బు చాలా చిన్నదే కానీ చాలా చింతిస్తూ ఉంటారు. మిత్ర సంబంధికులు గుర్తొస్తూ ఉంటారు, అందుకే నష ఎక్కదు. యోగంలో ఉంటే నొప్పి కూడా తగ్గిపోతుంది. తనకి తానే జ్ఞానం యొక్క పాయింట్స్ని స్మరించుకుంటూ నష ఎక్కించుకోవాలి. బుద్ధిని అటు ఇటు భ్రమింప చేయకుండా ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి, అప్పుడు నష ఎక్కుతుంది. కానీ పిల్లలకి బాగా దేహాభిమానం ఉంది అంటున్నారు. ఏ విషయంలో? కొంచెం జబ్బు చేసినా, కొంచెం జ్వరం వచ్చినా ఇంకా బాగా బాధపడుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. బాబానరి మాయ ఈ రూపంలో వస్తుంది అనేది పిల్లలు గుర్తించాలి. దేహాభిమానంలోకి తీసుకొని వచ్చి అక్కడ ఇంకా బాబా దగ్గరే ఉన్న సమర్పణం అయ్యే ఉన్న మిత్రులు సంబంధికులు గుర్తొస్తూ ఉంటారు వారికి. అందుకే నష ఎక్కదు. యోగంలో ఉంటే ఎంతటి నొప్పినైనా మీరు జయించగలుగుతారు అంటున్నారు. గీత్, తూని రాత్ గవాయి సోకే, నీవు రాత్రంతా నిద్రిస్తూ గడిపేశావు. ఓం శాంతి. ఏ సబ్ బాతే శాస్త్రం మే లిఖీ హుయి హై. ఈ అన్ని విషయాలు శాస్త్రాల్లో రాసి ఉన్నాయి. ఒకరికొకరు అర్థం చేయించుకుంటూ ఉండండి. అనేక రకాల మతాలు గురువులు ఇస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు భక్తులు కుటీరాల్లో కూర్చొని ఒక గౌముఖం రూపంలో ఉన్నటువంటి బట్టలో తమ చేతిని పెట్టి లోపల గుప్తంగా మాలను తిప్పుతూ ఉంటారు. బయటికి ఎవరికి కనబడదు. చేతిని
ఆ సంచిలో పెట్టేసి ఆ సంచి కూడా దగ్గరికి చేయిని కనిపించనివ్వకుండా అలా ఉంచుతుంది. లోపల మాత్రం మాలను తిప్పుతూ ఉంటారు గుప్తంగా. ఇది కూడా ఒక రకంగా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే ఇవన్నీ వదలండి, స్వయాన్ని ఆత్మగా మనసులో స్మరించుకోండి, బాబాను జ్ఞాపకం చేయండి, ఆత్మగా స్వయాన్ని భావిస్తూ తండ్రి స్మరణలో ఉండాలి. ఇందులో మాల జపం చేసేటువంటి విషయమే లేదు. అన్నింటికంటే మంచి పాట శివాయ నమః. దీనిలోనే బాబా మనకి మాత, పిత, సద్గురువు, బంధువు అన్ని సంబంధాలతో పరమాత్ముడు ఆత్మకు తోడుగా ఉన్నారు అనే అనుభవం కలుగుతుంది. ఈ పాటలో అటువంటి అర్థం ఉంది అంటున్నారు. భగవంతుని రచయిత తండ్రి అంటారు. ఇప్పుడు రచయిత అంటున్నారంటే ఎవరిని రచిస్తారు? తప్పనిసరిగా ప్రపంచాన్ని, కొత్త ప్రపంచాన్ని రచిస్తారు అనేది అర్థమవుతుంది. గాయనమైతే చేశారు, మీరే మాతా పిత, మేము మీ యొక్క బాలకులం, మీ సంతానము అని. మరి మొట్టమొదట ఈశ్వరుడే సర్వ ఆత్మలకు తండ్రి అనేది గుర్తించాలి. ఫాదర్ ఉన్నారు అంటే మదర్ కూడా తప్పనిసరిగా కావాలి కదా. మదర్ లేకుండా రచన చెయ్యటం జరగదు, సాధ్యం అవ్వదు. కేవలం ఈ ఒక్క విషయం అర్థం చేసుకున్న భగవంతుడు ఎవరిని రచిస్తారు, ఎలా రచిస్తారు అని ఇది అర్థం చేసుకున్న అందరికీ మనమంతా పరస్పరం ఆత్మలం, సోదరీ సోదరులం అనేది అర్థమవుతుంది. ఇంకా వికారి దృష్టి అనేది ఏర్పడదు. అందరం ఒకే మాతాపితకు పిల్లలం కదా. మరి ఈ పాయింట్ ఎంత బాగుంది. దీనిని అర్థం చేసుకోవాలి, ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఇతరులకు అర్థం చేయించడానికి ముందు మనం బాగా అర్థం చేసుకోవాలి. మూడవది, తప్పనిసరిగా తండ్రే సృష్టి రచించారు. ఏ సృష్టి? కొత్త రచన, నూతన సృష్టి యొక్క రచన బాబా ఎలా చేస్తున్నారనేది తెలియచేయాలి. మనం బాలకులము అని పాడుతూ వచ్చాం. మరి బాలకులము అంటే మనం చేయలేం, వారు తండ్రి మన చేత చేయిస్తున్నారు అని అర్థమవుతుంది. 84 జన్మల యొక్క చక్రం పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం మాతాపిత సంతానంగా అయ్యాం. భక్తి మార్గంలో గాయనం బాగా నడుస్తూ వచ్చింది కదా. మాతాపిత సృష్టిని రచించారు అంటారు. వారి పిల్లలుగా అయినటువంటి వారికి సుఖపు గనులు లభించాయి అని చెప్తారు. ఇదెవరికీ తెలియటం లేదు. పరంపిత పరమాత్మ మాతాపితగా ఎలా అవుతారు అని. వారే టీచర్, సద్గురువు కూడా. మనం బ్రహ్మ సంతానము, పరస్పరంలో సోదరీ సోదరులుగా ఉన్నాం. బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారిగా పిలువబడుతున్నాం. మరి బ్రహ్మ కుమార్ కుమారీలను కూడా రచించిన వారు ఎవరు? బ్రహ్మని కూడా రచించింది ఎవరు? శివుడు. ఇది ఎవరు తెలుసుకోవటం లేదు. సుఖపు గనులను పొందటానికి మాతాపిత ద్వారా మనం రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. సుఖపు గనులు ఎప్పుడు లభిస్తాయి? మనం దుఃఖంలో ఉన్నప్పుడే కదా సుఖపు గనులు కావాలి అని మనం యాచించేది, అలాంటి సంకల్పం కలిగేది. భవిష్యత్తులో బాబా వచ్చి సుఖం కోసం శిక్షణ ఇవ్వరు, ఇప్పుడే బాబా శిక్షణ ఇస్తున్నారు. దీనితో సుఖపు గనులను మనం పొందుతున్నాం. ఇప్పుడు దుఃఖంలో ఉన్నాం, ఇప్పుడు అవసరం ఉంది. పరమాత్మని యొక్క గైడెన్స్ కావాలి, ఇప్పుడు శిక్షణలు కావాలి. పరమాత్మని మార్గదర్శనంలో మనము సుఖాన్ని పొందగలుగుతాం. వారే మాతాపిత, వారే సుఖం ఇస్తూ ఉన్నారు. యాడమ్ ఈవ్ పేర్లు చాలా ప్రసిద్ధము కదా. వారు కూడా పరమాత్మని సంతానమే. మరి ఆ పరమాత్ముడు ఎవరు? గాడ్ ఎవరు? గాడ్ యొక్క సంతానము యాడమ్ ఈవ్ కూడా. మరి గాడ్ ఎవరు? పిల్లలు, మీకు తెలుసు బాబా ఏ జ్ఞానముని ఇస్తున్నారో ఇది అన్ని మతాల వారికి,
అన్ని ధర్మాల వారికి, మొత్తం ప్రపంచమంతా ఆ తండ్రి వైపే ఇప్పుడు బుద్ధి యోగాన్ని జోడించాలి. ఎందుకంటే తండ్రి నుండి అందరి బుద్ధి యోగం కట్ అయిపోయి ఉంది. అందరూ తమ తండ్రితో లింక్ని తెంచుకొని పిలుస్తూ ఉన్నారు. మాయా గోస్ట్ అంటే మాయా రాక్షసి ఏం చేసింది? మాయాభూతం బుద్ధి యోగం జోడించనివ్వట్లేదు, బుద్ధి యోగాన్ని తెంచేస్తూ ఉంటుంది. బాబా వచ్చి ఈ భూతమును ఎలా జయించాలో నేర్పిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రపంచంలో రిద్ధి సిద్ధి చేసేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారు కూడా భూతాలను ఎలా వశం చేసుకోవాలో, భూతాలను ఎలా పారద్రోలాలో దాంట్లో శిక్షణ తీసుకొని ఉంటారు. వాళ్ళకి అందులో మంచి గ్రిప్ ఉంటుంది. మరి బాబా చెప్పే భూతాలు ఏంటివి? కామ వికారం, క్రోధం అనే భూతము, లోభం అనే భూతము, ఈ పంచవికారాలనే భూతాలు. అన్నింటిలో కామ వికారం అనే భూతము ఒకరినొకరు దుఃఖ పెట్టుకునేలాగా చేస్తుంది. ఆది మధ్యాంతం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ భూతం లాంటి పని చేస్తారు. ఎందుకంటే భూతం చేసేదేంటి? దానికి శరీరం లేదు కాబట్టి, అది తిరుగుతుంది కాబట్టి అందరినీ తిప్పుతూ ఉంటుంది. బుద్ధి పరంగాను స్థూలంగాను ఇంకా దుఃఖ పెడుతూ ఉంటుంది. సత్యుగంలో అయితే ఇటువంటి భూతాలు ఉండవు. ఇది కూడా బాబా అర్థం చేయించారు. భూతం అనే పేరు, ఘోస్ట్ అనే పేరు బైబిల్లో ఉంది. రావణుడు అంటేనే ఘోస్ట్, ఒక పెద్ద భూతం. ఇది ఉన్నదే భూతాల రాజ్యం. సత్యుగం అయితే రామరాజ్యం. అక్కడ భూతాలు ఉండవు, అక్కడ సుఖపు గనులు ఉంటాయి. ఓం నమ శివాయ అనే పాట ఎంత బాగుంది. శివుడిని మాతాపిత అన్నారు. బ్రహ్మ విష్ణు శంకరులను మాతాపిత అని అనరు, శివుడిని ఫాదర్ అంటారు. యాడమ్ ఈవ్ అనగా బ్రహ్మ సరస్వతి, వారు ఇక్కడే ఉన్నారు. అక్కడ క్రిస్టియన్స్ ఏమంటారు? గాడ్ ఫాదర్ నుండి మనకు ప్రాలబ్ధం లభిస్తుంది, గాడ్ ఫాదర్ని ప్రార్థించాలి అని అంటారు. భారతదేశంలో అయితే ఇక్కడ ఇది మాతాపిత యొక్క గ్రామంగా ఉంది. అంటే భారతదేశాన్ని మదర్ ఫాదర్ కంట్రీ అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మదర్ ఫాదర్ ఇక్కడే జన్మ తీసుకున్నారు. పరమాత్మ గాడ్ యొక్క జన్మ కూడా ఇక్కడే జరిగింది. మరి ఇది అర్థం చేసుకోవాలి. మీరే మాతాపిత అని గాయనం చేస్తున్నారు అంటే దీని భావము మనమందరం పరస్పరం సోదరీ సోదరులము అని. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచిస్తూ ఉన్నారు. వారైతే అడాప్ట్ చేస్తారు. సరస్వతిని కూడా అడాప్ట్ చేసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మని అడాప్ట్ చేశారు. అప్పుడే ఇంతమంది బ్రహ్మ కుమారీలుగా తయారవుతారు. శివబాబా అడాప్ట్ చేయిస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా? బ్రహ్మ ద్వారా. ప్రజాపిత బ్రహ్మ అడాప్ట్ చేసుకుంటున్నారంటే శివబాబా బ్రహ్మ ద్వారా అడాప్షన్ చేయిస్తున్నారు. కొత్త సృష్టి బ్రహ్మ ద్వారానే రచించడం జరుగుతుంది. అర్థం చేయించడానికి ఇవన్నీ చాలా యుక్తులు, కానీ అందరూ పూర్తిగా అర్థమే చేసుకోవటం లేదు. బాబా చాలాసార్లు మనకి తెలియజేశారు. ఈ శివాయ నమః అనే పాటను మీరు ఎక్కడ ఉపన్యాసం ఇచ్చే ముందైనా పెట్టండి, ఎక్కడైనా ప్రదర్శనలు పెడుతున్నా, ఏ కార్యక్రమంలో అయినా మ్రోగించండి అంటున్నారు. మేము మాతాపితకు ఎలా సంతానంగా అయ్యాము అనే విషయము వారికి ఆలోచనలో కలుగుతుంది. అంటే ఇక్కడ పరమాత్ముడు ఎలా అడాప్షన్ చేసుకుంటున్నారు, ఇంతమంది పిల్లలు ఒక్కరికే ఎలా సంతానంగా అవుతారు అనేది స్పష్టమవుతుంది అంటున్నారు. బ్రహ్మ ద్వారా నూతన సృష్టి స్థాపన జరిగింది. ఇప్పుడు కలియుగ అంతిమం ఇది. తిరిగి సత్యయుగ స్థాపన జరుగుతుంది. బుద్ధిలో ఈ విషయాలన్నీ ధారణ చేయాలి. జ్ఞానం అయితే చాలా సహజం,
మాయా తుఫాన్లు జ్ఞానయోగాలలో ఉండనివ్వవు. బుద్ధి చక్రితమైపోతుంది. అంటే బుద్ధి పూర్తిగా గిర్రున తిరుగుతుంది చక్రంలాగా. ఎల్లప్పుడూ అర్థం చేయించాలి, భగవంతుడు రచయిత, సర్వులకు తండ్రి. వారిని అందరూ ఫాదర్, పిత అని అంటారు. మరి వారు నిరాకారుడు, జన్మ మరణరహితుడు. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సూక్ష్మ దేహం ఉంది. మనుష్యులు 84 జన్మలు ఇక్కడే తీసుకుంటారు. సూక్ష్మవతనంలో అయితే తీసుకోరు కదా. మీకు తెలుసు, మనం మాతాపితకు సంతానంగా ఉన్నాం. మనము కొత్త పిల్లలం. బాబా మనల్ని అడాప్ట్ చేసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు అంటే మరి ఎంతమంది ప్రజలు ఉన్నట్లు బ్రహ్మకు? తప్పకుండా ఆ ప్రజలందరూ కూడా అడాప్ట్ చేయబడినటువంటి సంతానము కదా. బ్రహ్మకు చాలా భుజాలను చూపిస్తారు. అర్థమేమీ తెలుసుకోరు. ఏ చిత్రం తయారు చేసినా, ఎన్ని శాస్త్రాలు వెలువడినా ఇవన్నీ డ్రామా అనుసారంగానే తయారయ్యాయి. డ్రామాలో ఉన్నాయి కాబట్టి వాటి పాత్ర కూడా ఉంది. అందులో అసత్యతనే ఉన్నా, సారమేమీ లేకపోయినా డ్రామాలో ఉన్నాయి. భక్తి మార్గం యొక్క సామాగ్రిగా అవి ఉపయోగపడతాయి. బ్రహ్మ పగలు ఉండేది, మరి బ్రహ్మ రాత్రిని ఇప్పుడు చూస్తున్నాం. భక్తి మార్గం మొదలైంది, బ్రహ్మరాత్రి మొదలైంది. ఇది రాజయోగం. బాబా వచ్చి నేర్పిస్తున్నారు. ఇవన్నీ మీ స్మృతిలో ఉండాలి. అంటారు కదా, అప్ని గోట్తో నషా చెడి. మీరు బాగా మిమ్మల్ని మీరు అరిగించుకోండి. బాగా స్మృతిలో, బాబా స్మరణలో బుద్ధిని బాగా తిప్పండి. దేంట్లో? కేవలం బాబా యొక్క స్మరణలో జ్ఞానాన్ని రమిస్తూ, జ్ఞానాన్ని చింతన చేస్తూ ఉంటే నష ఎక్కుతుంది. ఎంతెంత బుద్ధిలో ఒక్కొక్క పాయింట్ని జోడిస్తూ అలా గుర్తు తెచ్చుకుంటారో అంత నష ఎక్కుతుంది. కానీ బుద్ధి యోగం బాబా తోడుగా ఉంచాలి, అంటే బాబాతో కనెక్ట్ చేసి ఉంచాలి. ఇక్కడ చాలామంది పిల్లల బుద్ధి యోగం భ్రమిస్తూ ఉంది. పాత ప్రపంచపు మిత్ర సంబంధికులే గుర్తొస్తూ ఉన్నారు. దేహ అభిమానంలో చిక్కుకుంటారు. కొంచెం జ్వరం వచ్చిందంటే చాలు, చాలా చింతిస్తూ ఉంటారు. అరే, యోగంలో ఉండండి, నొప్పి కూడా తగ్గిపోతుంది. యోగం లేదు కాబట్టి మీ జబ్బు కూడా దూరం అవ్వట్లేదు. యోగం చేయకపోతే జబ్బు ఎలా దూరం అవుతుంది మరి అంటున్నారు. ఆలోచించాలి. మాతాపిత నంబర్ 1 పావనంగా అవుతూ ఉన్నారు. మరి వారు జన్మలు తీసుకుంటూ చాలా క్రిందకి కూడా వచ్చేస్తారు. వారు కూడా కర్మభోగమును అనుభవించవలసి ఉంటుంది. కానీ యోగంలో ఉంటారు కాబట్టి యోగం ఉన్న కారణంగా జబ్బు ఏమాత్రం వారి స్థితిని కదిలించదు. లేకపోతే అందరికంటే అధికంగా భోగము వారే పొందుతూ ఉంటారు. కానీ యోగ బలంతో దుఃఖాన్ని దూరం చేసుకుంటారు. చాలా సంతోషంలో ఉంటారు. బాబా నుండి మేము స్వర్గం యొక్క సుఖాలను పొందుతున్నాము అనే నషాలో ఉంటారు. చాలామంది పిల్లలు స్వయాన్ని ఇప్పటికీ కూడా ఆత్మగా భావించట్లేదు. రోజంతా దేహం ధ్యాసలోనే ఉంటారు. బాబా వచ్చి జ్ఞానం యొక్క మాటలను చిన్నగా అయినా సరే అందరికీ పలకాలి, అందరికీ చెప్పాలి, అందరికీ వినిపించాలి అని నేర్పిస్తూ ఉన్నారు. మరి మీరు జ్ఞానం యొక్క బుల్బుల్గా అవ్వాలి. బుల్బుల్ పిట్ట ఎలా అయితే రాగాలు తీస్తుందో, ఎలా అయితే దాని స్వరంతో అందరినీ సంతోషపెడుతుందో, అలా మీరు కూడా జ్ఞానం వినిపించి అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి. బయటైతే చాలా మంచి చిన్న పిల్లలు ఉన్నారు. జ్ఞానము చిన్నగా వారికి తెలిసిన భాషలో వినిపిస్తూ ఉంటారు. భీష్మ పితామహ మొదలైన వారికి కూడా కన్యలే జ్ఞాన బాణాలను వేస్తారు.
చిన్న చిన్న పిల్లలు సేవలో ముందుకు రావాలి. చిన్న పిల్లలు లౌకిక తల్లి తండ్రి మరియు పారలౌకిక తల్లి తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు. ఆ పిల్లలు జ్ఞానం వినిపిస్తూ ఉన్నప్పుడు బాబా ప్రత్యక్షత ఎలాగో జరుగుతుంది. కానీ వీళ్ళు ఎవరి పిల్లలు, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఇంత చిన్న వయసులో వీరికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇంత చక్కగా ఎలా నేర్పించారు అని లౌకిక తల్లి తండ్రి యొక్క ప్రత్యక్షత కూడా అక్కడ జరుగుతుంది. అందుకే బాబా అంటున్నారు, ఇహలోకం పరలోకం రెండు కూడా వారివి చాలా సుఖంగానే ఉంటాయి. తో లౌకిక్ మాత్ పిత కో భీ ఉఠానా పడే. మరి లౌకిక మాతాపితకు కూడా జ్ఞానం ఇవ్వాలి. ఇది కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా, చిన్న చిన్న అమ్మాయిలు మాతాపితను కూడా తీసుకొస్తారు తమ వెంట. కుమారికి చాలా గౌరవం ఉంటుంది. కుమారిని అందరూ నమస్కరిస్తారు. శివశక్తి సైన్యంలో అందరు కుమారీలే ఉన్నారు. భలే మాతలు కూడా ఉన్నారు, కానీ వారు కూడా ఏమని పిలువబడతారు, కుమారిగానే. మాతల్ని బాబా అదర్ కుమారి అంటారు, కానీ కుమారి అని ఉంది కదా, బ్రహ్మ కుమారి కదా. కుమారీలు చాలా మంచిగా సేవలో బాబాను ప్రత్యక్షం చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. చాలామంది కుమారీలు కావాలి అంటున్నారు. చిన్న చిన్న కన్యలు కూడా బాబాను బాగా ప్రత్యక్షం చేయగలుగుతారు. కొందరైతే చిన్న చిన్న కన్యలు చాలా మంచిగా జ్ఞానం వినిపిస్తూ బాబాను ప్రత్యక్షం చేస్తున్నారు. కానీ కొందరిలో మోహం బాగా ఉంది. ఈ మోహం చాలా చెడ్డది. ఇదొక భూతం వంటిది. బాబా నుండి ముఖం తిప్పుకునేలాగా చేస్తుంది. భూతంగా ఉన్న మాయ వ్యాపారం ఇదే. పిల్లల ముఖాన్ని బాబా వైపు నుండి తిప్పేసి తన వైపు పెట్టుకుంటుంది. పరంపిత పరమాత్ముని నుండి విముఖంగా చేస్తుంది. ఈ ఓం నమ శివాయ అనే పాట అన్నింటికంటే మంచిగా ఉంటుంది. దీనిలోని అక్షరాలు మాతా పిత అని ఇవి ఎక్కువ శాతము రాధాకృష్ణుల మందిరంలో జోడిని చూపిస్తారు కదా, కాబట్టి ఎక్కువ శాతం అక్కడ పాడుతూ ఉంటారు అంటున్నారు. గీతలో శ్రీకృష్ణునితో పాటుగా రాధ పేరైతే లేని లేదు. శ్రీకృష్ణుని మహిమనే వేరు. సర్వగుణ సంపన్నులు 16 కళా సంపూర్ణులు అని దేవతల మహిమ ఏదైతే చేశారో అదంతా శ్రీకృష్ణుడికి వర్తిస్తుంది. శివుడి మహిమ వేరు. శివునికి హారతినిస్తారు. హారతినిచ్చే సమయంలో బాగా మహిమ చేస్తూ ఉంటారు. అర్థమైతే తెలుసుకోవటం లేదు. పూజిస్తూ బాగా అలసిపోయారు. మీకు తెలుసు, మమ్మ బాబా మరియు మనం బ్రాహ్మణులం, అందరికంటే అధికంగా పూజారిగా అయ్యాం. ఇప్పుడొచ్చి బ్రాహ్మణులు అయ్యాం, కానీ అందరికంటే అధిక పూజారిగా పాత్ర వహించింది మనమే. మరి వారిలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. కర్మభోగం కూడా ఉంటుంది. వాటిని యోగ బలంతో ఇప్పుడు తొలగించుకోవాలి. కర్మభోగాన్ని కర్మయోగంతో గెలవాలి. దేహాభిమానాన్ని తెంచుకోవాలి. బాబాను జ్ఞాపకం చేస్తే చాలా సంతోషంలో ఉండగలుగుతారు. మాతాపిత నుండి మనకు ఇంతటి గొప్ప సుఖం యొక్క గనులు లభిస్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మ కూడా ఏమంటారు, బాబా నుండి నేను వారసత్వం తీసుకుంటున్నాను అని. బాబానే ఈ రథాన్ని లోన్గా తీసుకున్నారు. బాబా అంటే ఇక్కడ శివ బాబానే ఈ రథాన్ని లోన్గా తీసుకున్నారు అని చెప్తారు. ఇప్పుడు శివ బాబాకైతే ఈ రథం లభించిన తర్వాత ఈ రథానికి కూడా బాగా శ్రద్ధ వహిస్తూ మంచిగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది కదా. ఈ రథాన్ని కూడా అందరూ బాగా గౌరవిస్తారు కదా, ఎందుకంటే ఇప్పుడు ఇది శివ బాబా రథంగా అయిపోయింది. ఇంతకుముందు ఏమనుకునేది, నేను ఆత్మను ఈ రథానికి తినిపిస్తున్నాను అని. ఇది కూడా రథమే కదా. ఇప్పుడేమంటారు, ఇప్పుడు ఈ రథానికి తినిపించేవాడు ఆ యజమాని శివబాబా అని భావిస్తారు. ఈ రథాన్ని బాగా సంభాళించవలసి వస్తుంది. గుర్రం ఎవరిది మరి? యజమానిది, సాహెబ్ది కదా. घोड़े पर साहेब लोग चढ़ते हैं तो घोड़े को हाथ से खिलाएंगे, कभी पीठ पर हाथ फेरेंगे. గుర్రం పైన యజమాని స్వారీ చేసే సమయంలో గుర్రానికి తన చేతులతో తినిపిస్తారు కూడా.
గుర్రాన్ని చాలా ప్రేమతో నిమురుతూ ఉంటారు. దాన్ని చాలా బాగా చూసుకుంటారు. ఎందుకంటే వారే దానిపైన స్వారీ చేస్తారు కదా! అలాగే ఇప్పుడు శివబాబా ఈ శరీరం అనే రథం పైన స్వారీ చేస్తున్నారు. మరి శివబాబా కూడా దీన్ని తినిపించడం, బాగా ప్రేమ చేయడము, మంచిగా చూసుకోవటం చేస్తారు కదా! ఎందుకు చేయరు అంటున్నారు. చేస్తారు. బ్రహ్మబాబా ఎప్పుడైతే స్నానం చేస్తారో అప్పుడు అనుకుంటారు, నేను స్నానం చేస్తున్నాను, మరి నేను ఇప్పుడు శివబాబాకు కూడా స్నానం చేయించాలి. ఎందుకంటే శివబాబా ఈ రథాన్ని లోన్గా తీసుకున్నారు కదా. శివబాబా ఏమంటారంటే, నేను కూడా నీ శరీరానికి స్నానం చేయిస్తూ ఉన్నాను, తినిపిస్తున్నాను. నేను తినను, కానీ నీ శరీరానికైతే అన్నీ తినిపిస్తాను. బాబా తినిపిస్తారు కానీ తినరు. ఇవన్నీ రకరకాల ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. స్నానం చేసే సమయంలో, వాకింగ్ చేసే సమయంలో బ్రహ్మబాబా మనసులో మెదులుతూ ఉంటాయి. ఇదైతే అనుభవం యొక్క విషయం. బాబా స్వయమే చెప్తున్నారు, అనేక జన్మల అంతిమ జన్మలో నేను ఇతనిలో ప్రవేశించాను. ఇతడికి తన జన్మల గురించే తెలీదు, నాకు తెలుసు. మీరు చెప్తూ ఉంటారు, బాబా మాకు జ్ఞానం మీ ద్వారా లభిస్తుంది అని. మరి తండ్రి కదా, తండ్రి వారసత్వాన్ని ఇస్తారు, స్వర్గ వారసత్వం. సత్యుగంలో అయితే రాజా ప్రజ అందరూ ఉంటారు. పురుషార్థం చెయ్యాలి. మరి ఏ పదవి తీసుకుంటారు మీరే నిర్ణయించుకోండి. బాబా అయితే పూర్తి వారసత్వం తీసుకునే పురుషార్థం చెయ్యాలి అంటారు. ఇప్పుడు తీసుకోకపోతే కల్పకల్పం మిస్ చేసుకుంటారు. అంత ఉన్నత పదవిని పొందలేరు. జన్మ జన్మాంతరాల యొక్క వాటా ఇది. ఇప్పుడు తీసుకోకపోతే ఎప్పటికీ మిస్ అవుతారు. అందుకే పూర్తిగా శ్రీమతం పైన నడవాలి. కల్పకల్పం నిమిత్తం అవుతాము. కల్పకల్పం వారసత్వం తీసుకుంటూ వచ్చాం. కల్పకల్పం కోసం ఇది చదువుకుంటూ ఉన్నాం. ఇందులో చాలా చాలా శ్రద్ధ వహించాలి. ఎంత బాబా ప్రేమగాను చెప్తున్నారు, స్ట్రిక్ట్గాను చెప్తున్నారు. పదే పదే వార్నింగ్ లాగా కూడా రిమైండ్ చేయిస్తున్నారు. ఇప్పుడు చేసే పురుషార్థము జన్మ జన్మల కోసము, కల్పకల్పం కోసం ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ మధ్యలో మార్చుకోవడానికి కుదరదు. అందుకే అలర్ట్గా ఉండాలి. సమయాన్ని వృధా చేయకూడదు. చాలా శ్రద్ధ వహించాలి. వారం రోజులు లక్ష్యం తీసుకొని తర్వాత మురళి ఇంట్లో ఉండైనా చదువుకోవచ్చు. పూర్తి సహజం చేసేస్తున్నారు బాబా. డ్రామా విషయం అయితే బుద్ధిలో ఉండాలి. దీన్ని వరల్డ్ యూనివర్సిటీ అంటారు. మీరు ఎక్కడికైనా అమెరికా మొదలైన ప్రదేశాలకి వెళ్ళండి. బాబా నుండి అయితే వారసత్వాన్ని తీసుకోవాలనేది గుర్తుంచుకోండి. కేవలం ఒక వారం రోజులు ముందుగా ధారణ చేసి వెళ్ళండి. అంటే జ్ఞానం ఇక్కడ తీసుకొని తర్వాత వెళ్ళండి. భగవంతుని పిల్లలు మీరు, భగవంతునికి పిల్లలు మీరు, సోదరీ సోదరులుగా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు అంటే వారికి మీరందరూ పిల్లలు. ఒక తండ్రికి ఉన్న పిల్లల మధ్యలో పరస్పరం సోదరీ సోదరుల సంబంధమే ఉంటుంది. మరి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా పరస్పరం సోదరీ సోదరులుగా ఉండాలి. అప్పుడే పవిత్రంగా ఉండగలుగుతారు. చాలా సహజం ఇది. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని మాయాభూతం నుండి రక్షించుకోవటానికి జ్ఞానయోగంలో తత్పరులై ఉండాలి. మోహం అనే భూతాన్ని త్యాగం చేసి బాబాను ప్రత్యక్షం చేయాలి. జ్ఞానం అందరికీ పంచుతూ ఉండాలి. సెకండ్ పాయింట్, చదువుపై పూర్తిగా శ్రద్ధ వహించి బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. కల్పకల్పం యొక్క ఆట ఇది. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ పోగొట్టుకోకూడదు. కల్పకల్పం కోసం ఇప్పుడు తయారు చేసుకున్నదే మన తోడుగా వస్తుంది. ఫస్ట్ పాయింట్లో బాబా భూతాలని పారదోలండి, మాయా భూతాలను జయించాలి, మోహం అందులో
చాలా నష్టపరుస్తుంది అని చెప్పారు. సెకండ్ పాయింట్లో బాబా చదువుపై శ్రద్ధ పెట్టండి, కల్పం కోసం ఇదే ఫిక్స్ అయిపోతుంది, ఇది గుర్తుంచుకొని పురుషార్థం చేయండి అంటున్నారు. వరదానం समय प्रमाण रूप बसंत अर्थात ज्ञानी योगी आत्मा बनने वाले स्वशासक भव. సమయం అనుసారంగా రూప్ బసంత్గా అనగా జ్ఞాని యోగి ఆత్మగా అయ్యేటువంటి స్వశాసక భవ. సమయం అనుసారంగా రూప్ బసంత్గా అనగా జ్ఞాని యోగి ఆత్మగా తయారయ్యేటువంటి స్వశాసక భవ. వివరణ: ఎవరైతే స్వశాసకులుగా ఉంటారో వారు ఏ సమయంలో ఎలాంటి స్థితి కావాలనుకుంటే అలా తయారు చేసుకోగలుగుతారు. ఒకసారి రూప్గా కావాలనుకుంటే రూపుగా, బసంత్గా కావాలనుకుంటే బసంత్గా అవుతారు. 2 స్థితులు ఒక్క సెకండ్లో తయారు చేసుకోగలుగుతారు. అలా కాకుండా రూప్గా అవ్వాలనుకున్నప్పుడు జ్ఞాన విషయాలు గుర్తుకు వస్తూ ఉండడం కాదు. క్షణం కన్నా తక్కువ సమయంలో ఫుల్ స్టాప్ పడాలి. శక్తిశాలి బ్రేక్ యొక్క పనేమిటంటే ఎక్కడ వేస్తే అక్కడ పడాలి. దాని కొరకు ప్రాక్టీస్ చేయాలి. ఏ సమయంలో ఏ విధితో మనస్సు బుద్ధిని ఎక్కడ నిమగ్నం చేయాలనుకుంటే అక్కడ నిమగ్నం అవ్వాలి. అటువంటి కంట్రోలింగ్ మరియు రూలింగ్ పవర్ ఉండాలి. అంటే రూప్ బసంత్ అనేవి జ్ఞాని యోగి స్థితులు. జ్ఞానిగా అవ్వడం అంటే బసంత్గా, యోగిగా అవ్వడం అంటే రూప్గా మారటం. అయితే బాబా ఇది రూప్ బసంత్ అనేది ఒక పెద్ద స్టోరీ ఉంది. దాంట్లో పోలుస్తూ ఆ క్యారెక్టర్స్ని వర్ణిస్తూ మనల్ని జ్ఞానిగా యోగిగా కావాలి అని చెప్తున్నారు. జ్ఞాన స్వరూప స్థితి ఉండాలి, యోగ స్వరూప స్థితి కూడా ఉండాలి. కానీ జ్ఞానం చెప్తున్నప్పుడు అయ్యో నేను యోగం మిస్ అవుతున్నాను అనే ఆలోచన రాకూడదు. యోగం చేస్తూ ఉన్నప్పుడు జ్ఞాన విషయాలే గుర్తొస్తూ ఉండకూడదు. మనస్సు బుద్ధి పైన ఫుల్ కంట్రోలింగ్ పవర్తో, రూలింగ్ పవర్తో ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ, ఎక్కడ స్టాప్ అనుకుంటే అక్కడ వెంటనే బ్రేక్ పడిపోవాలి. బుద్ధిని వేరే విషయంలో పెట్టాలి అనుకుంటే వెంటనే పెట్టగలగాలి. అలాంటి గ్రిప్, అలాంటి స్వశాసకులుగా మీరు ఉండాలి అని బాబా వరదానం ఇస్తున్నారు. ఈరోజు స్లోగన్: శాంతి దూత్ వహ హై जो तूफान मचाने वालों को भी శాంతి కా తోఫా దే. ఎవరైతే బాగా అల్లరి చేసేటువంటి వారు అంటే తుఫాన్ను తీసుకొచ్చేటువంటి వారికి కూడా శాంతి అనే బహుమతిని ఇస్తారో వారే శాంతి దూతలు. తుఫాన్ తీసుకొచ్చేవారు అంటే బాగా సమస్యల్ని తీసుకొచ్చేవారు, విఘ్నాలు కలిగించేటువంటి వారు. అటువంటి వారికి కూడా మీరు శాంతి అనే బహుమతిని ఇచ్చినప్పుడు శాంతి దూత అని అంటారు. ఈరోజటి స్వమానము: నేను స్వశాసకుడను, స్వయంపై రాజ్యం చేసేటువంటి ఆత్మను. ఏ సమయంలో ఎలాంటి స్థితిలో మనసును ఉంచాలి అనుకుంటే అలా ఉండగలగాలి. ఈరోజు మురళిలో మాతేశ్వరి మమ్మ యొక్క మధుర మహావాక్యాలు ఉన్నాయి. మనుష్య ఆత్మలు పరమాత్మను యాచించేదేమిటి మరియు ప్రాప్తి ఏమిటి? మనుష్యాత్మలు పరమాత్ముని ఏం కోరుతారు మరియు ఏం ప్రాప్తిస్తుంది అనే విషయంలో మమ్మ వివరించారు. మీరే తల్లి తండ్రి, మేం మీ పిల్లలం, మీ కృపతో అపారమైన సుఖం లభిస్తుంది అని ఇప్పుడు ఈ మహిమ ఎవరి గురించి గాయనం చేశారు? తప్పకుండా పరమాత్మ కొరకే ఈ మహిమ ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ స్వయంగా తల్లి తండ్రి రూపంలో వచ్చి ఈ సృష్టికి అపారమైన సుఖాన్ని ఇస్తారు. తప్పకుండా పరమాత్మ ఏదో ఒక సమయంలో సుఖం యొక్క సృష్టిని తయారు చేస్తారు. అందుకే వారిని తల్లి తండ్రి అంటూ పిలుస్తూ ఉన్నారు. కానీ మనుష్యులకు సుఖం అంటే ఏమిటి అనేది తెలియదు. ఈ సృష్టిపై అపారమైన సుఖం ఉన్న సమయంలో సృష్టిపై శాంతి కూడా ఉండేది.
కానీ ఇప్పుడు ఆ సుఖము లేదు, శాంతి లేదు. మాకు ఆ సుఖం కావాలి అని ఇప్పుడు మనుష్యుల్లో తప్పకుండా కోరిక తలెత్తుతుంది. దాని కొరకు కొందరు ధనాన్ని, పదార్థాలని కోరుకుంటూ ఉంటారు. కొందరు పిల్లల్ని కోరుకుంటారు. యాక్చువల్గా కావాల్సిందేంటి? సుఖం కావాలి. సుఖం కోసం ధన సంపాదన, ధన సముపార్జన, సుఖం కోసం పిల్లలు. మరిలా ఏవైతే మనుష్యులు కోరుకుంటున్నారో వాటన్నింటి వెనక సుఖం కావాలి అనే కోరిక దాగి ఉంది. కొందరైతే మేం పతివ్రత నారీమణిగా అవ్వాలి, సదా సౌభాగ్యవతిగా ఉండాలి అని కూడా కోరుకుంటారు. కోరికలైతే సుఖానికి చెందినవే ఉంటాయి, అంతే కదా. కావున పరమాత్మ కూడా ఏదో ఒక సమయంలో వారి కోరికను తప్పకుండా పూర్తి చేస్తారు. సత్యయుగ సమయంలో సృష్టిపై స్వర్గం ఉన్నప్పుడు అక్కడ సదా సుఖం ఉంటుంది. అక్కడ స్త్రీ ఎప్పుడూ విధవగా అవ్వరు. కనుక వారి కోరిక అపారమైన సుఖమున్న ఆ సత్యుగంలోనే నెరవేరుతుంది. సదా పతివ్రతగా సౌభాగ్యవతిగా ఉండాలి అంటే అది సత్యుగంలో నెరవేరుతుంది అంటున్నారు. ఇకపోతే ఈ సమయంలో ఉన్నది కలియుగం. ఈ సమయంలో మనుష్యులు ఎంతో దుఃఖమును అనుభవిస్తూ ఉన్నారు. అచ్చా, ఓం శాంతి.